పసిఫిక్ సముద్రంలోని ఒక మనిషి 439 రోజులు బ్రతికాడు. కానీ బయటకు వచ్చాక అతన్ని జైల్లో పెట్టారు. ఇతని పేరు జోస్ సాల్వడర్. ఎల్ సాల్వడర్ దేశం వాడు. మెక్సికో కోస్ట్లోని ఫిషర్ మ్యాన్ గా పనిచేస్తున్నాడు. 2012 నవంబర్ 15న నార్మల్గా ఒక వన్ డే ఫిషింగ్ ట్రిప్కి వెళ్ళాడు. ఇతనితో పాటు 22 ఏళ్ల ఎజేక్వెల్ కూడా ఉన్నాడు. అయితే సడన్ గా ట్రిప్ మధ్యలోని పెద్ద తుఫాన్ వచ్చింది. బోట్ ఇంజిన్ ఫెయిల్ అయింది. కేవలం 7 మీటర్లు మాత్రమే ఉన్న ఈ బోట్ లోని ఈ ఇద్దరు సముద్రం మధ్యలో ఉండిపోయారు. వీళ్ళు సర్వైవ్ అవ్వడానికి పచ్చి చేపలను, తాబేళ్లను, సీ బర్డ్స్ ని తినేవాళ్ళు. తాగడానికి రెయిన్ వాటర్ ని, తాబేళ్ల రక్తాన్ని తీసుకునేవారు. అయితే జోస్ తో పాటు ఉన్న 22 ఏళ్ల అతను సర్వైవ్ అవ్వలేక కొన్ని వారాలకి చనిపోయాడు. ఇలాంటి సిచ్యువేషన్స్ లోని ఎవరికైనా మెంటల్ బ్రేక్ డౌన్ వస్తుంది. జోష్ కూడా మెంటల్ బ్రేక్ డౌన్ ని ఫేస్ చేశాడు. మీరే ఇమాజిన్ చేయండి, ఒక పెద్ద ఓపెన్ ఓషన్ లోని చుట్టూ నిశ్శబ్దం, దీంతో పాటు ఒక పక్కన డెడ్ బాడీ, ఆకలి, సన్ బర్న్. ఆ తర్వాత జోస్ కి ఏమైంది, అతని 439 రోజులు ఎలా సర్వైవ్ అయ్యాడు అండ్ ఆ డెడ్ బాడీని ఏం చేశాడు అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.